నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, స్ట్రైట్ క్వశ్చన్ అండి. నాలుగుకున్న పవర్ ఏంటి? ఎల్లలు లేవు దానికి. దాని పవర్కా? అంతే జయ. ఒక మనిషికి నాలుక ప్రధాన అవయవాల్లో ఒకటి కదా. మనం ఒక ఆహారం, ఒక రుచి, ఒక ఆహారం వంట పెట్టాలంటే నాలుకది ప్రధాన పాత్ర కదా. అవును. మనం ఏదో నవ్వులుతాం, ఆ నోట్లో బోలెడన్ని నీరు ఉత్పత్తి చేసే వ్యవహారం ఉంటుంది. రసన అంటారు, రుచి, టేస్ట్ బడ్స్ నాలుక మీదే కదా ఉంటాయి. ఓ ఉప్పో, ఓ కారమో, పులుపో, రుచో, నచ్చింది నచ్చలేదు వ్యవహారమో, ఇది నాలుక వల్లే జరుగుతుంది. డాక్టర్ గారు ఇప్పుడు చూస్తున్నారో లేదో, డాక్టర్లు చిన్నప్పుడు జ్వరం అని డాక్టర్ గారు నాలుక చూపించు అనేవాళ్ళు. నాలుక రంగును బట్టి మన అజీర్తి, మన గట్ హెల్త్ని కూడా నిర్ధారించే పద్ధతి ఇది వరకు ఉండేది. ఇప్పుడు ఏముంది, టెస్ట్లు వచ్చేసినాయి కదా. ఈ ఆహారము రుచితో పాటుగా మనం వెలువరించే ప్రతి శబ్దానికి ఆధారం నాలుకే. ఈ నాలుక పళ్ళకి తగిలితే ఒక సౌండు, పళ్ళ వెనకాల తగిలితే ఒక సౌండు, దంతాలకు తగిలితే ఓ సౌండు, పైకి తగిలితే ఒకటి, వెనక్కి తగిలితే ఒకటి, ఇట్లా రకరకాల స్వరాలు నాలుక వల్లే వస్తాయి. ఆ నాలుక సరిగ్గా అయితే, నాలుక మందంగా ఉందనుకో, కొండ కిందకి అంటుకుపోయి ఉంటే ముద్దగా వస్తాయి, మళ్ళీ తొసిపోతాయి. నాలుక లేనిదే లేవు. పళ్ళు లేకపోయినా మాటలు వస్తాయి, కానీ నాలుక లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు మన తిండి, మన మాట, అంటే మన వ్యక్తీకరణ ఒకటి, రెండోది మన ఆహారం. ఇవి రెండే కాదు, మన జీవితానికి ఇంకేం కావాలి? అంతే కదా, ఇంకేం అక్కర్లా. అయితే ఈ ఆహారంలో, మన లోపలికి ఆహారం తీసుకోవటంలో, ఆహారాన్ని మనం అనుభవించటంలో ప్రధానమైనది నాలుకైతే, మాటల్లో సౌండ్స్కి నాలుకే. అయితే ఈ నాలుకని జాగ్రత్తగా వాడుకోవాలి. ఆహారం విషయంలోనూ, మాటల విషయంలోనూ. తను మాట తింటూ తింటూ చటుక నాలుగు కొరుక్కున్నాం అనుకో, 2-3 రోజులు తినలేం. నాలుగు కొరుక్కుంటాం, ఒక్కొక్కసారి నాలుగు పళ్ళ కింద పడిపోదు, తెగిపోతుంది నాలుక. ఏది మనని తీసుకొనివ్వదు లోపలికి. ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఇదొక ప్రాబ్లం. చక్కగా మనకు కావలసిన మాట, సరైన మాట మాట్లాడకపోతే నోరా వీపుకు చేటు తేకే అని పడతాయి బాగా అక్షతలు. నాలుకని శ్రద్ధగా వాడుకోవాలి జయ. నాలుక వల్ల 4 పాపాలు జరుగుతాయి. అబద్ధం చెప్తాం మనం, నాలుకే. దీనివల్లే కదా సౌండ్స్, అవునా? అక్కడి నుంచి పుకార్లు పుట్టిస్తామా. మూడోది దుష్ప్రచారం చేస్తాం, పుట్టించిన పుకార్లని వ్యాప్తి చేస్తాం మనం. 4వది వాగ్వివాదానికి, పోట్లాటలకి దిగుతాం. నోరేసుకుని పడిపోవటమే. నోరేసుకుని అంటే నోటికి ఆధారం ఏమిటి? నాలుకే. ఈ 4 పచ్చి పాపాలకి కారణం నాలుక. ఒట్టి పాపాలేనా నాలుక చేసేది? కాదు, అద్భుతమైన విషయాలు చేయగలదు నాలుక. నాలుకతో ప్రార్థన చేస్తాం మనం. ఒక మంచి మాట ఎవరినైనా, బాబు పర్వాలేదమ్మా, ఏం వాళ్ళు, ధైర్యం చెప్తాం. నాలుకతోటి మనం అవతల వాళ్ళని చక్కగా ముందుకు తీసుకెళ్తాం. పొగిడి మంచి మాట చెప్పి వాడిని ఏమనాలి, ఉత్తేజితుడిని చేయగలుగుతాం మన మాటలతోటే. మనం ఈ మాటలన్నిటికీ ఆధారం టంగ్. మంచి మాటలు చెప్పటానికి, ఎవరినైనా ప్రోత్సహించటానికి, ఎవరినైనా పొగట్టడానికి, ఎవరి గురించైనా తెలపటానికి, తెలియజేయటానికి, తెలుసుకోవటానికి నాలుకని విస్తారంగా వాడుకుంటాం. మొట్టమొదటిది భగవత్ ప్రార్థన. ఎంత ప్రార్థిస్తే అంత మంచిది. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు నాలుక జాగ్రత్తగా వాడుకోవాల్సిన వస్తువు కదా, 100%. అవునా? ఈ మన చిన్నతనంలో చేసినటువంటి చిన్న పొరపాట్లు కూడా నాలుకతో చేసినవి. ఎవరి గురించైనా చెడు మాటలు చెప్పటం, ఎవరికైనా అబద్ధం చెప్పటం, దుష్ప్రచారం చేయటం, ఎవరితోటైనా పోట్లాడటం. 50 ఏళ్ల తర్వాత కూడా మన నాలుక మన వెంటపడి వస్తుంది. మన వెనకాల రాదా? వస్తుందిగా. జాగ్రత్తగా వాడాలి కదా. అందుకని కేర్ఫుల్గా మాట్లాడాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఏమనాలి, మన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల్లో నాలుక ప్రధానమైంది. కన్ను మందికి చాలా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పుకుంటాం. శిరస్సే ప్రధానాంగం మంది.
ఈ ప్రధానాంగమైన శిరస్సులోనే మనకి కన్ను, ముక్కు, చెవి, నాలుక ఇక్కడే ఉన్నాయి అవును. కదా. ఇప్పుడు వాటిలలో కన్ను, ముక్కు తర్వాత నోరే కదా, నాలుకే కదా. దీన్ని జాగ్రత్తగా వాడండి. ఈ టంగ్ పవర్, కొంతమంది ఉంటారు శాపనార్థాలు పెడతారు. అవును. నాశనంగాను నిన్ను ఎన్నెం ఎత్తుకుపోను. ఏంటిదండి? ఎన్నెమ్మ అంటే ఎన్నెమ్మ అంటే మృత్యువు. ఎన్నెం ఎత్తుకుపోవాలి, నీ మొదలారాలి, నీ దుంప తెగాలి, నీ మొహం మండాలి, నానా మాటలు, నిన్ను కాల్చాలి, బూడి చేయాలి, ఏవో మాట్లాడతా. శాపం పెడతా నీవే. నా కడుపు అంట ఊరికే పోదు, నా నాలుగు చాలా పవర్ ఉంది. కొంతమంది చెప్తాను నాలుగు మీద మచ్చ ఉంది, నాకు పవర్ ఉంది. అవును. అన్నీ సినిమాటిక్గా వచ్చినాయి. మచ్చ ఉంటే పవర్ ఉంటుంది కాదు. ఆ నాలుగు మచ్చ మీద మచ్చ ఎందుకు వచ్చిందో ఆయన కానీ ఏవో పాతకాలపు మాటలు అనుకో అవి. మనం దుష్టుగా మాట్లాడేటప్పుడు ఇది రేపొద్దున వీళ్ళకి తగులుతుందేమోనని అనిపించదు. ఉద్రేకాన్ని అణుచుకోలేక తిట్టిపోస్తారు. అవును. అది అక్షర రూపంగా అలా కనపడితే అది అనుభవంలోకి రావటం ఎంత కష్టం చేయ. చాలా కష్టం అండి. అప్పుడప్పుడు వస్తాయి చూడు. శాపనార్థాలు పెట్టకూడదు. అవును. ఏదైనా చెడు కోరకూడదు. నువ్వు లోపల కోరిన ఒక రకం, నాలికతోటి కోరకూడదు, మాట్లాడకూడదు అది బయటికి. లోపల నీకు మంటగా ఉంది వాళ్ళంటే, వాళ్ళు ఏం చేశారో అది నువ్వు చెప్పచ్చు, కానీ వాళ్ళకి ఏం జరగాలో నువ్వు అనకూడదు. ఈ రకమైన ధోరణి కూడా మనుషులకి మంచిది కాదు. చెప్పొచ్చు కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా ఇలా చేశారు, ఇట్లా అన్యాయం చేశారు, ఈ పాపం ఊరికే పోదు, అలాంటివేవో అంటాం. అంతేగాని వాళ్ళకి ఏమవ్వాలో నువ్వు లిస్ట్ రాయకూడదు. ఆ లిస్టుని నీ నాలుక మీదకి తీసుకురాకూడదు. విధానాలు అవి మంచివి కాదు జయ. సరే, ఈ శాపనార్థాలు పెట్టడం ఇవన్నీ పాతకాలం మనకు. ఇప్పుడు పిల్లలు కూడా చేయాలంటే, యంగ్స్టర్స్ కూడా ఇవే మాట్లాడతారు. రేపొద్దున వీడికి ఇలాగే జరుగుతుంది, వీళ్ళకి ఇలాగే అవుతుంది. మన వాళ్ళు చెప్తారు పగవాడికి కూడా ఇలాంటి బాధ వద్దు. అవునండి. అవును. శత్రువుకు కూడా ఇలాంటి కష్టం రాకూడదు. నా కష్టం ఎవరికీ రాకూడదు, ఎవరికీ రాకూడని కష్టం. ఏ తల్లికి ఇలాంటి కష్టం. ఈ మాట ఎందుకు వస్తుంది జయ? వీళ్ళు ప్రపంచాన్ని ప్రేమించే మనుషులు. నాకు వచ్చిన కష్టం అందరికీ రావాల్సిందే. నేను ఏడ్చిన ఏడుపు ప్రతివాడు ఏడిస్తే కానీ వాడికి తెలియదు అనుకుంటే ఇంత విషం నింపుకుని ఉండాలా మనం? మనుషులు అంత విషం నింపుకుని ఉండాలా? మాకేదో అన్యాయం చేశారు, మనకేదో అన్యాయం జరిగింది, ఎవరి వల్ల ప్రాబ్లం జరిగింది, పొరపాటు, వాళ్ళు కూడా కావాలని ఇలా జరిగింది. ఈ కష్టం ఎవరికి రాకూడదని కోరుకోవాలి. అలాంటి వాటికి తథాస్తు దేవతలు ఉన్నట్టే, ఇలాగే నాలాగానే మీరు నాశనం అయిపోవాలంటే దానికి ఉంటారు తథాస్తు దేవతలు. ఎక్కడైనా ఉంటారుగా, ఎప్పుడూ ఉంటారు. కంట్రోల్ కావాలి దానికి. మనం చెప్పే అబద్ధాలు, మనం పుట్టించే పుకార్లు, మనం చేసే దుష్ప్రచారం, మనం దిగే పోట్లాటలు, ఇవన్నీ మన మీదకి శూలాల్లాగా వచ్చేస్తాయి ఏదో ఒక రోజు. ఎందుకంటే ఈ జీవితం ఒక సైకిల్ చక్రం జయ. ఇవాళ కింద అయింది, రేపు మీద అవుతుంది. తప్పకుండాను. మనం దాన్ని వదిలిపెట్టి ఇది చేసుకోలేము. ఊరుకో, నీకు చెప్పాలని లేదు, కోపంగా ఉంది, మాట్లాడడం మానే. నిశ్శబ్దంతో ఎంతైనా బాధించవచ్చు. నోరేసుకుని వదిలేసావంటే వదిలేసింది మిగిలిపోతుంది. ఇప్పుడు ఇంకా కొత్త సమస్య వచ్చింది, రికార్డింగ్లు ప్రతిదానికి. ఎవరెక్కడ ఏం మాట్లాడినా రికార్డు. 20 ఏళ్ల క్రితం రికార్డులు కూడా తీస్తారు. మీరు ఆ రోజు అలా అన్నారు, ఇవాళ ఇలా అంటున్నారు అంటారా? నాలుకని కంట్రోల్ చేసుకోండి. టంగ్ పవర్ అంటారు మన వాళ్ళు, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నారు. నాలుక పరమ శక్తివంతమైన ఆయుధం. దాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ ఆయుధాన్ని అన్యాయం మీద ఎత్తండి, తప్పు మీద ఎత్తండి, ధర్మం వైపు నిలబడ్డానికి వాడండి. ఏది కరెక్టో అది మాట్లాడండి. అప్పుడప్పుడు వాడద్దు, అసలు అది మరీ మంచిది. అస్సలు వాడద్దు, ఊరుకోండి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే, నిశ్శబ్దం మాట కంటే ఎక్కువ పదునైంది, బలమైంది. మాటలు ఎంత పదునుగా ఎంత బలంగా పనిచేస్తాయో మాట్లాడకపోవటం కూడా అలాగే పనిచేస్తుంది ఒక్కొక్కసారి. సైలెన్స్ ఇస్ గోల్డ్ అంటారు. ఎప్పుడు ఎప్పుడు బంగారంతో సమానం. కామ్గా ఉండు, అది ఊరుకో. ఏం జరిగితే అది జరుగుతుంది. నాలుగు రుచిగా ఉన్నాయని అన్నీ తినేసామనుకో, చాలా తింటాం. పొట్ట సహించదే దాన్ని. సహించకపోవచ్చు కదా, పొట్ట చెప్పేది వినాలి నాలుక. సో అన్ని విషయాల్లోనూ నాలుకని మనం కంట్రోల్గా ఉంచుకోవాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే జీవితం అంత బాగుంటుంది. ప్రయోజనం లేనివి కదా. అవును. జాగ్రత్తగా మాట్లాడండి.
ఏదైనా అప్పుడప్పుడు మనం ప్రతి వాళ్ళకి టంగ్ స్లిప్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక దురుసు మాట, ఒక అనవసరమైన మాట, ఒక అక్కర్లేని మాట, ఒక మాట్లాడుతూ తెలియని మాట, ఒక తెలివి తక్కువ మాట, ఒక దుష్టు మాట వస్తూనే ఉంటాయి. వెనక్కి తీసుకోండి. అవసరమైతే ఒక సారీ చెప్పండి. కావాల్సిన చోట ఒక ప్రశంస, ఒక మంచి వాక్యం, ఒక ప్రశంసా వాక్యం, ఒక కృతజ్ఞతా వాక్యం, నేను అలా అనుకోలేదు, పొరపాటం జరిగింది అని ఒప్పేసుకున్నారంటే, అది కూడా నాలుకతోటే ఒప్పేసుకుంటే చాలా వరకు సరైపోతాయి. మనం దుష్టు మాట్లాడడానికి, తొందరపాటు మాట్లాడడానికి నాలుక స్పీడ్గా వెళ్ళి ప్రశంసకి రాదు, కృతజ్ఞతకి రాదు, క్షమాపణకి రాదు నాలుక. దానికి వచ్చింది దీనికి కూడా రావాలిగా. అది చెప్పండి, అవునా? ఆహా. ఇలా ఆలోచించండి. దాని మీద వాడినప్పుడు దీని మీద కూడా వాడండి. అప్పుడు మనకి సమాజం బాగుంటుంది, మనతో ఉన్న వాళ్ళు హాయిగా ఉంటారు, మనం ఆటోమేటిక్గా హాయిగా ఉంటాం. సారీ చెప్పేస్తే ఎంత ఫ్రీగా ఉంటుందో ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.